ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుని యొక్క మాట వినకుండా పాపము చేసి చెరలోనికి కొనుపోబడి దాస్యపు జీవితంలో ఉండి అసమాధానము, బాధ, అవమానము, కష్టము, శ్రమలు, శోధనలు అనుభవించుచున్న ఇశ్రాయేలీయుల ఎడల జాలి కలిగిన దేవుడు తోడుగా ఉండి వారిని రక్షించి విడిపిస్తానని వారికి గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, మనము ఎన్ని మారులు అవిధేయులుగా నడిచినా, విధేయత లేకుండా మన ఇష్టానుసారముగా బ్రతికినా, మన యొక్క శ్రమలలో, శోధనలో, మనకు కలిగిన ప్రతి వేదనలో కూడా ఆయనకి మొరపెట్టగలిగినట్లయితే ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా తప్పించి, విడిపించి, రక్షించి తోడుండే దేవుడై ఉన్నాడు. నిన్ను రక్షించటానికి నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఇది కష్టకాలంలో ఆయన తన ప్రజలకు తోడుగా ఉంటాను అని చెప్పి హామీ ఇస్తున్నాడండి. ఇశ్రాయేలీలను చెరలోనికి తీసుకువెళ్ళి చెదరగొట్టినటువంటి అన్యజనులందరినీ కూడా ఆయన పూర్తిగా నాశనము చేస్తాడు. తనను ఆశ్రయించిన ప్రజలను ఎన్నడూ కూడా పూర్తిగా ఆయన నశింపచేయడు. శిక్ష అనేది కొన్నిసార్లు కఠినంగా ఉన్నా కూడా అది వారి జీవితాలలో, వారి యొక్క ఆత్మీయ జీవితాలలో వారిని సరిదిద్దటానికి, అలాగే పశ్చాత్తాపమైనటువంటి హృదయము వారికి కలుగ చేయడానికి మాత్రమే, కానీ సంపూర్ణమైనటువంటి నాశనము కోసము కాదండి. దేవుని యొక్క ఇక్కడ మనము దేవుని యొక్క న్యాయము అలాగే దయను కూడా చూడవచ్చు. అంటే పాపానికి శిక్ష, అలాగే ఆ శిక్ష కాలము పూర్తయిపోయిన తర్వాత ప్రజలను కాపాడటము కూడా మనము చూడవచ్చండి. ఈ వాక్యము మనకి ప్రాముఖ్యంగా నేర్పించేది ఏమిటంటే, దేవాది దేవుడు మనలను క్రమశిక్షణలో పెట్టినప్పుడు అది మనపై ఆయనకున్నటువంటి ప్రేమ అని మనము గుర్తెరిగి దేవుని సన్నిధిలో గనక ఆయన చూపించిన మార్గంలో మనము నడవగలిగినట్లయితే ఆయనే ప్రతి విధమైన సమస్యలన్నిటిలో నుంచి విడిపించి రక్షిస్తాడు. మరి ఆయన మనను రక్షించాలంటే మనము కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయములను కలిగి ఉండాలండి. మరి మనకు కలిగిన ఆపత్కరమైన దినములన్నిటిలో నుండి, శత్రువైనటువంటి అపవాది చెరలో నుండి మనము రక్షించబడాలి అంటే, రాబోతున్న ఉగ్రత నుండి మనమందరము కూడా తప్పించబడాలి. లేకపోతే బాధపరిచే వారి చేతిలో నుండి మనము విడుదల పొందుకోవాలి. పగవారి చేతిలో నుండి మనం రక్షించబడాలి. భయంకరమైనటువంటి పాపములో నుండి, అగ్ని వంటి మహాశ్రమలన్నిటిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి, ద్వేషించే వారి చేతిలో నుండి మనము తప్పించబడాలి, విడిపించబడాలి అంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా, ఆయన చిత్తానుసారంగా మనము బ్రతకగలిగినట్లయితే ఆయన మనలను రక్షించి మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడండి. అవసరతలు, పాపములు, ప్రమాదములు, సమస్యలలో ఉన్నటువంటి సమస్త మానవాళిని రక్షించడానికే ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తుగా నరరూపధారిగా ఈ లోకానికి దిగివచ్చాడు. మరి ఈరోజు నేడు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయనకు ప్రార్థించి ఆయన రక్షణ కొరకు గనక నువ్వు అడగగలిగినట్లయితే నిశ్చయముగా ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రతి అననుకూల పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించి, తప్పించి, కాపాడి, రక్షించి నడిపించే దేవుడై ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన కష్ట దినములలో, మన నష్ట దినములలో మనము తప్పించబడి, విడిపించబడి, రక్షించబడాలి అంటే ఆయన హస్తము కిందకి రావాలి. ఆయన మార్గములో, ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన తన యొక్క రక్షణను మనకు అనుగ్రహించి మనకి తోడుగా ఉండి ఎల్లవేళలా మనకు కలిగిన ప్రతి ఆపత్కరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడిపించి, పాప బంధకాలలో నుంచి విడిపించి, నడిపించి, రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క చేతి క్రిందకు వద్దాము. ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఇచ్చే రక్షణను, ఆయన మనకు అనుగ్రహించే కాపుదలను మనందరి జీవితాల్లో కలిగి ఉండి దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఎదిగే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కృపగలిగిన మా తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన ఘనమైన మీ నామమునకై స్తోత్రములయ్యా. అగ్ని వంటి మహాశ్రమలన్నిటిలో నుంచి మమ్మల్ని రక్షించి, విడిపించి,
తోడుగా ఉంటాను అని చెప్పి మాట్లాడుచున్న దేవా, ఎంతమంది బిడ్డలైతే అసమాధానంతో, అవమానంతో, కష్టములను అనుభవిస్తూ హృదయాలలో, గృహములలో శాంతి లేక ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ కూడా తోడుగా ఉండి విడిపించి, నడిపించి, రక్షించమని ప్రార్థించుచున్నాం. వారి జీవితాలలో, కుటుంబాలలో సమాధానంను, నెమ్మదిని మీరు కలుగచేయండి. ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడిపించి మీ కృప కలుగచేసి రక్షించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము ప్రభువా. ప్రతి ఒక్కరి విషయమే వేడుకొనుచున్నాము. మారు మనసు లేని వారికి మారు మనసు మీరు అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానంను, తెలివిని దయచేయండి. వ్యాపారాలలో, ఉద్యోగాలలో వృద్ధిని, అభివృద్ధిని కలుగచేసి మేలులతో నింపి సమృద్ధిని, సమాధానం అనుగ్రహించి ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేసి కృప చూపించి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.